తర్వాత 4 రోజుల వరకు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళాలంటే వణుకు. అన్ని ఆఫీస్లోనే షుగర్ పేషెంట్ లాగా గంటకు 16 సార్లు బాత్రూమ్కి వెళ్ళాను. సడన్ గా ఓ రోజు పోలీసులు ఆఫీస్కి వచ్చారు. కీర్తన్ అంటే మీరేనా? నేనే కీర్తన్ సార్. నీ మీద ఐపీసీ సెక్షన్ 498 కింద కేసు బుక్ అయింది. ఆ సెక్షన్ ఏంద్రా? పెళ్ళైన తర్వాత అడ్డమైన సెక్షన్ అన్నీ తెలుసుకుంటావు లేరా? మీ ఆవిడ్ని మనోవేదనకు గురి చేసినందుకు గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టింది. గృహహింస చట్టం సార్? గృహహింస చట్టం అంటే ఆడాల మీద మగాలు పెట్టే హింస కాదు సార్, గృహంలో జరిగే హింస. ఆడాలు కంప్లైంట్ చేయడం పోలోమని మొగాల మీద పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అది కాదు సార్, ముందు హింస ఎవరు పెడుతున్నారు, హింస ఎవరు పడుతున్నారు ఆలోచించండి సార్. సాటి మగాలైన ఒక మగాడి వేదన అర్థం చేసుకోరా మీరు? మీరు మగాలే కదా సార్? చాలా అడగట్లేదు సార్. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్ సార్, ఐ వాంట్ జస్టిస్ సార్. స్టేషన్కి వెళ్ళాంరా, తను వచ్చింది, మ్యాటర్ అక్కడే సెటిల్ చేసుకున్నాం. ఆ తర్వాత ఇద్దరికి ఏ గొడవ లేదురా. ఓ గ్రేట్. అప్పటి నుంచి మీరిద్దరు ఒకరినొకరు మస్తు అర్థం చేసుకుంటారులే. ఒకరినొకరు కాదురా, నేనే తనని అర్థం చేసుకుని బతుకుతున్నా. ఏ గొడవ లేదు. నాకు తన మీద ప్రేమ తప్ప, తనకు నా మీద బాధ్యత తప్ప. ఏ రాము, నువ్వు ఇక్కడేంటి ఈ టైంలో? శృతమ్మ ఊరెళ్తుండగా సలన్ కూడా చూడకుండా ఎంత చెప్పినా వినకుండా లాక్కొచ్చాడు. శృతి వచ్చింది. మొండిగటం. తన మాట తందే తప్ప మనం చెప్పిన మాట వింది కదా. ఇప్పుడు ఏమైంది అంకుల్? జస్ట్ 2 డేసే కదా. ప్లీజ్ అంకుల్, నేనున్నానుగా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే 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 సరే, ఓకే ఓకే. జాగ్రత్తగా పైన పెట్టు. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ అంకుల్. బాయ్. ఏ బాయ్ బాయ్ బాయ్. ఓకే ఓకే బాయ్ రాము. త్వరగా రైట్. పోతుంది రా, పోతుంది. బస్సు పోతుంది. బండి సర్వీసింగ్ ఇయ్యాలి. ఆ సర్వీసింగ్ ఇస్తే పెద్ద పోతుంది ఇక్కడ. ఎవడ హైడ్ ఫ్లాట్ కొడతాను కానీ వెళ్తే వచ్చారు. హాయ్ గర్ల్స్. ఏ సో సారీ గర్ల్స్, ఒక చిన్న ప్రాబ్లం అయింది మధ్యలో. కమ్ కమ్ కమ్, కూర్చోండి. కమ్. ఇట్స్ ఓకే. అంతేనా లగేజ్? కూర్చో దివ్య. నో నో నో, ఐ వాంట్ విండో సీట్. ఓకే నో ప్రాబ్లం. విండో సీటా? ఓ బై ద వే, మీ ఇద్దరికి మా ఫ్రెండ్స్ గురించి పూర్తిగా తెలియదు కదా. కీర్తన్ ఇస్ అన్ ఈవెంట్ మేనేజర్. హాయ్. కళ్యాణ్ ఒక యాడ్ ఏజెన్సీ క్రియేటివ్ డైరెక్టర్ అని అనుకుంటాడు, కానీ ఇప్పటి వరకు ఏం చేయలే. ఎందుకు చేయలేవే? ఎందుకు చేయలే? ఓహ్ సారీ, మర్చిపోయాను. చేశాడు, కర్మగాలి 2 యాడ్స్ చేశాడు. ఏంట్రా అవి? రత్నం వక్కపూడి అని దూరదర్శన్ ఉర్దూలో వచ్చేది. ఓకే, బట్ అలాంటి బ్రాండ్స్ నేను ఎప్పుడూ వినలేదే. ఇప్పుడు లేవు. వీడు యాడ్ ఇచ్చిన ఎఫెక్ట్ కి కంపెనీలే ఎత్తేసారు. అరే నాకు దానికి ఏం సంబంధం రా? ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు మూసేసిర్రు అంతే. రే ముందు చూసి ట్రై చేయరా. రే అప్పటి నుంచి నేనే నడుపుతున్నా కదా, ఇప్పుడు నువ్వు వచ్చి నడపొచ్చుగా. అది నాకు యాంకిల్ పట్టేసింది. 4 పక్కనున్నారుగా, యాంగిల్ ఏది అన్ని పట్టుకుంటాయి. ఏంటి? ఏం లేదమ్మా, నువ్వు గట్టిగా పట్టుకుని కూర్చో, పడిపోతావు లేకపోతే. అవును, మీ సింగింగ్ కాంపిటీషన్ వెన్యూ ఎక్కడ? సమాజిగూడలో. అవునా, మా ఇంటి దగ్గరే. మీరు అక్కడే ఉంటారా? అవును. ఇంతకీ మీ బోర్డింగ్ ఎక్కడ? ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, రూమ్ తీసుకోవాలి. రూమా? నేను ఉన్నాననుకున్నారా? అనుకున్నారా? అయినా పాపులు అంత ఈజీగా పోర్రా, బంకలు అత్తుకొని మా జీవితాలతో ఆడుకుంటారు. అంటే హోటల్ అంత సేఫ్ కాదు, అండ్ ఇద్దరు ఆడవాళ్ళు. నువ్వు వెళ్ళరా మరి. అంటే ఒక్క మగాడివి కదా, కాస్త తోడుగా ఉంటావని చెప్పా. మీరేం అనుకోకండి, వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం, ఎస్బీబీఎస్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. ఎస్బీబీఎస్? అవును, అంటే స్మాల్ బిగ్ బిగ్ స్మాల్ సిండ్రోమ్. ఇలాంటి వాళ్ళకి చిన్న మెదడు వాచి పెద్దదైపోతుంది, పెద్ద మెదడు చిన్నదైపోతుంది. రేయ్, ఫ్రస్ట్రేషన్ పెరిగి డిప్రెషన్ లోకి పోతున్నా, ఆ దాబా దగ్గర ఆపు, కొంచెం ఫుడ్ అలా కొడతాం ఇట్లా. అవును, కర్నూలులో ఏంటి పని మీకు? ఏం లేదు, కొండారెడ్డి బుర్జు చూద్దామని. అవును, అది కర్నూలే కదా.
ఒక్కళ్ళు మహేష్ బాబు ఫోన్ లో మాట్లాడతాడు, ప్రకాష్ రాజ్ ని కొడతాడు. హే, నేను ఎప్పుడూ చూడలేదు. సీమన్ రియల్ గా చూడాలని ఎప్పటి నుంచో కోరిక. తప్పకుండా తీసుకెళ్తాడు, డోంట్ వరీ అబౌట్ ఇట్. రియలీ? హే హే, ఈ ఒక్క రోజే కదా, అది చూసి బయలుదేరదాం ప్లీజ్. సారీ, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఊరికి వెళ్ళిపోతా. ఒక్క రోజే కదా, చక్కగా ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు. వై ఎనీ ప్రాబ్లం? అంటే నేను యాక్చువల్ గా హైదరాబాద్ కు వస్తుంది సింగింగ్ కాంపిటీషన్ కి కాదు, రాము ట్రీట్మెంట్ గురించి మాట్లాడడానికి. ఓ నువ్వు చెప్పావు కదా మీ అంకుల్ ఉన్నారని. అవును, మర్చిపోయాను. నో ప్రాబ్లం, కాంపిటీషన్ నుండి రాగానే తీసుకెళ్తా. కాంపిటీషన్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్, నాకు ఇదే ఇంపార్టెంట్. రే కళ్యాణ్, దివ్య మ్యూజిక్ ప్రోగ్రామ్ నువ్వు చూసుకో. ఓకే బ్రో, అది బాయ్. వీళ్ళని దింపిన తర్వాత నన్ను దింపచ్చు కదరా. వాళ్ళ తర్వాత దిగుతా వెళ్ళరా. రిలాక్స్, నథింగ్ విల్ హ్యాపెన్. హలో, మీకు అర్థం కాదురా. బాయ్ రా. అంటే ఏంట్రా, అంటే పెళ్లి అయిపోయి అన్ని వదిలేసి కూర్చోవాలా? అంటే నేను అమ్మాయి చూడొద్దా? అంటే నా పద్ధతి మార్చుకోవాలా? అంటే ఇప్పుడు అమ్మాయి రాగానే కలుపుసుకుని కూర్చోవాలా? మొత్తం బట్టలు మీద తిరుగుతా బాధించాను. దేవుడా, వద్దులే, అదే వద్దు. సేఫే. డైపర్ వేసుకొని రావాల్సిందేమో. ఐఎమ్ రియలీ సారీ రా. ఫోను అది యాక్చువల్లీ ఏమే వాళ్ళకి ఇంకా పిల్లలు లేరే. ఏదైనా విసిరేటప్పుడు కొంచెం చూసుకొని విసురు. ఎంత పనుంటే మాత్రం నా బర్త్డేని మర్చిపోతావా? బర్త్డేరా? నా బర్త్డే నిన్నేగా. అవును, నువ్వు సారీ చెప్పింది దానికోసం కాదా? నిన్నేగా బర్త్డే. అదే కదా, అఫ్ కోర్స్, ఎలా మర్చిపోతా నీ బర్త్డేని. అంటే నేను ఫస్ట్ అయినా లేకపోతే లాస్ట్ అయినా విజిట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ విజిట్ చేద్దాం అనుకుంటే నాకు విలేజ్ లో సిగ్నల్ దొరకలేదు. వచ్చేటప్పుడు లాస్ట్ లో విజిట్ చేద్దాం అనుకుంటే దారిలో సిగ్నల్ దొరకలేదు. అది నీకు తెలిసిందే, పెథటిక్ టెలికమ్యూనికేషన్ యూనో. అమ్మాయి బతికిపోయాను రా బాబు. ఏంటి కంపెనీ మారుతున్నావంట? గౌతమ్ చెప్పాడు. యా, 2 months లో బోర్ కొడుతుంది అంకుల్, అందుకే చిన్న మీ చేంజ్. పని బాగుంటుందయ్యా. బోర్ కొట్టినప్పుడల్లా జాబ్ మారిపోతారు, పైగా మారినప్పుడల్లా హైకులు. మేము ఒకసారి దూకామంటే మళ్ళీ రిటైర్మెంట్ కే తేలడం. ఇది ఎంత పనమ్మా. డైరెక్టర్ గారు రాగానే సంతకం చేయిస్తాను, నీ పని అయిపోద్ది. ఓ సూపర్. డైరెక్టర్ గారు ఇంకా రాలేదా? 10 ఫ్యూన్లే రారు, ఇంకా ఆఫీసర్లు ఎక్కడ వస్తారమ్మా. మీకేమన్నా పని ఉంటే వెళ్ళి చూసుకోండి, డైరెక్టర్ గారు రాగానే ఫోన్ చేస్తాను. ఓకే అంకుల్. వేరే పనేం లేదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ అంకుల్. కూర్చోండి మేడం. సార్ వచ్చారా? ఇంకా రాలే. ఊకెందుకు లేస్తూ? సార్ వచ్చినప్పుడు నేను చెప్తా కదా, పరేషాన్ కాకు, కూర్చో. ఈరోజు నీకు కూడా ఆలస్యం అయిపోయింది. సరే నువ్వు పద. అరే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆయన ఇంకా రాలేదమ్మా. ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఏం కార్తీక్, మీరు ఫోన్ చేశారా? లేదంకుల్. మీరు ఫోన్ చేశారండి, ఆయన రాగానే నేను సంతకం పెట్టిస్తాను. ఓకే. పర్లేదండి, నాకు ఆకలిగా లేదు. పర్లేదానిమమ్మా, ఆయన ఎక్కడికి పారిపోరు. నువ్వు వెళ్ళు, సంతకం నేను పెట్టిస్తానన్నానుగా. కార్తీక్, అమ్మాయిని తీసుకెళ్ళు. పద వెళ్దాం. మరి అంత పిచ్చిగా చేయొద్దు, తినేసి వద్దాం రా. ఏ బై ద వే, వెజ్ నాన్ వెజ్? ఈ రోజు థర్స్డే, వెజ్. ఓ, మీరు ఈ వారాలు వ్రతాలు అవి చేస్తారా? అంటే అంటే
ఏదో ఒక రోజు పరమ పవిత్రంగా యాక్ట్ చేసి మిగతా రోజులు పడి పడి పీక్ తినేస్తారు. ఏ మీరేం చేయరా? నేను ఇలాంటివి నమ్మను. మానేస్తే మొత్తం మానేస్తాను, తింటే అన్ని రోజులు తింటాను. అంతేగాని దేవుడి పేరు చెప్పి ఈ ఒక్క రోజు బతికిపో అని. ఇంతకి మీరు తింటారా తినరా? నోప్. ఈ రోజు ఆ రోజు కాదు, ఏ రోజు తినను. ఓకే, ఆర్డర్ చేద్దాం. షీల్ హ్యావ్ అ వెజ్ బిర్యానీ అండ్ ఐల్ హ్యావ్ అ చికెన్ బిర్యానీ. ఎక్స్ట్రా ఏమైనా? అది చాలు. ఓకే, గెట్ us వన్ కడాయి చికెన్. అంతే. థ్యాంక్స్. ఓకే సార్. ఓకే. మీరు వెజిటేరియన్ అన్నారా నాన్ వెజిటేరియన్ అన్నారా? అర్థం కాలే. ప్యూర్ వెజ్. కంప్లీట్ నాన్ వెజ్ ఆర్డర్ చెప్పి ప్యూర్ వెజ్ అంటారేంటి? మీరు కరెక్ట్ గా చూడండి నేనేం తింటున్నాను. బిర్యానీ తింటాను, చికెన్ తినను. కర్రీలో గ్రేవీ తింటాను, పీసెస్ తినను. ఎప్పుడు వచ్చినా ఇంతే. ఎందుకంటే చికెన్ బిర్యానీ బాగుంటుంది, వెజ్ బిర్యానీ నీకు నీ తెలివితేటలు ఈ మధ్యనే వచ్చాయా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? అదేంటి అందరు ఇదే అడుగుతుంటారు? మీ ఆవిడ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయిపోయింది బాబు, మరి నీ సంగతి ఏంది? అంకుల్ ని కలిసాం, కానీ మెయిన్ ఆయన ఇంకా రాలేదు. ఆయన్ని కలిస్తే పని అయిపోతుంది. అరే జల్దీగానే రా బాయ్, బ్యాటరీ వీక్ ఉందిరా, నైట్ జర్నీ కష్టం. లేదంటే ఓ పని చేద్దాం, మీరందరూ రెడీగా? నా గురించి అంతా వెయిటింగ్ ఎందుకు, మీరు లాగించేయండి. అంతేంటావా? నేను తిరిగి బస్ ఎక్కించి బయలుదేరుతాను. ప్రాబ్లం ఏం లేదుగా. నో ప్రాబ్లం. సరే మేము వెళ్తాం. అమ్మా సతీ, నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడానమ్మా. ఓకే ఓకే. ఆయనకి పర్సనల్ ఎమర్జెన్సీ ఏదో వచ్చిందటమ్మా. ఈ పూట రావటం లేదు, రేపు ఉదయాన్నే వస్తారు. అరే నువ్వు ఎందుకమ్మా టెన్షన్ పడతావు? రేపు పొద్దున్నే ఫస్ట్ ఫైల్ నీదే, నేను దగ్గర నుంచి చేయిస్తాగా. సరేనా? కార్తీక్ మీరు రేపు రండి. సరే, థ్యాంక్స్ అంకుల్. పర్లేదులేరా. కమ్. వాళ్ళని చూడు, ఇంతకు ముందు ఎవరైనా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తుంటే మేము అలానే చూసేవాళ్ళం, వెర్రి మొహాలు వేసుకొని. కికాస్ బాగుందన్నా. నువ్వు తీసుకో. తిను తిను, నువ్వు తిను. వర్షం పడేటుంది, త్వరగా వెళ్దాం. పద పద వెళ్దాం.